Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మీలో చాలామంది నన్ను తరచూ అడిగే క్వశ్చన్, ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉంటాయి కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. ఈ వీడియోలో కంప్లీట్ క్లీనింగ్ అయితే చూపించాను, కానీ నేను మొన్న ఒక రోజు క్లీన్ చేస్తుంటే ర్యాండమ్గా అట్లా వీడియో షూట్ చేశాను. అంతవరకు నేను షేర్ చేస్తాను. ఈ వాటరింగ్ క్యాన్ జెప్టోలో ఆర్డర్ చేసుకున్నా అండి, కొత్తదనమాట. ఇంతకుముందు చిన్నది ఉండేది, అంటే లైక్ 1 లీటర్ క్యాన్. ఇది వచ్చేసరికి ఎక్కువ వాటర్ పడుతుంది కదా, అందుకని 2 లీటర్స్ది ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఇలాంటివి అమెజాన్లో మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి. దీని వలన యూజెస్ ఏంటో చెప్తాను. ఇండిపెండెంట్ హౌసెస్లో లాగా ఒక పైప్ తీసుకొని మొక్కలన్నీ కూడా ఫుల్ వాటర్ చేసేసి బాల్కనీ అంతా క్లీన్ చేసుకోవటము, లేదా ఏదైనా కార్నర్స్లో ఫోర్స్ తోటి వాటర్ స్ప్రే చేయడం కుదరదు కదా. సో ఇలాంటి క్యాన్ ఒకటి పెట్టుకున్నాము అని అంటే అసలు వాటర్ స్ప్రే చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. పైప్లో అంత ఫోర్స్గా వాటర్ రాకపోవచ్చు, కానీ ఆకుల మీద ఉండే డస్ట్ మొత్తం క్లీన్ అవుతుంది. బాల్కనీ వాల్ ఉంటుంది కదా, దాని మీద ఏదైనా మట్టి ఉన్నా సరే చక్కగా పోతుంది. బాల్కనీలో స్మాల్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో అంతవరకు అయితే చక్కగా దీన్ని యూజ్ చేసి వాటర్ స్ప్రే చేయొచ్చు. దాని మీద డస్ట్ మొత్తం పోతుంది, ఫుల్ వాటరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనీ ప్లాంట్స్ లేదా టర్టిల్ వైన్ అలాంటి వాటికి ఏరియల్ రూట్స్ ఉంటాయి కదా, సో ఇది స్ప్రే చేయటం వలన ఆ రూట్స్ అన్నిటికీ కూడా నోడ్స్ అంటారు యాక్చువల్లీ వాటన్నిటికీ కూడా చక్కగా వాటర్ అందుతుంది అనమాట. సో దట్ గ్రోత్ బాగుంటుంది. ఈ పర్టికులర్ క్యాన్, ఈ పర్టికులర్ బ్రాండ్ అయితే ప్రస్తుతం నేను ప్రమోట్ చేయట్లేదు, కానండి సేమ్ ఇట్లాంటివే మనకు ఆన్లైన్లో బోల్డ్ అని దొరుకుతాయి అనమాట. అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో, లేకపోతే ఇప్పుడు మనకి ఈ గ్రోసరీ యాప్స్ ఉంటున్నాయి కదా, అందులో కూడా ఇలాంటివి చాలా అవైలబుల్ ఉంటున్నాయి. బాల్కనీలో మొక్కలు ఎక్కువ ఉండటం వలన ప్రతిసారి కూడా కింద పెట్టి బాత్రూంలోకి తీసుకెళ్ళి ఫుల్ వాటరింగ్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం అయితే నాకు ఉండట్లేదు. ఆల్మోస్ట్ నాకు పనంతా కూడా దీంతోనే అయిపోతుంది. ఒకవేళ ఇది లేదు, వాడట్లేదు, ప్రస్తుతం పాడైపోయింది అని అనుకున్నప్పుడు, లేదా నా దగ్గర ఇది లేక ముందు మగ్గుతోటి చక్కగా వాటర్ అంతా కొట్టేసేదాన్ని. పై నుండి మనీ ప్లాంట్ దగ్గర నుంచి, అంటే ఈ మనీ ప్లాంట్ వచ్చేసరికి నేను చెన్నై వచ్చిన కొత్తలో పెట్టిందండి. అప్పటి నుండి కూడా అది అట్లా పెరుగుతూ ఉంది. సో అప్పటి నుంచి కూడా కొంచెం అలా మగ్గుతోటి వాటర్ పోస్తూ ఉంటే మీద పడతా ఉండేవి. ఈ స్ప్రే క్యాన్ యూజ్ చేయటం వలన ఏంటంటే మన మీద వాటర్ అది పడకుండా ఉంటున్నాయి అన్నమాట. సో ఏదో ఒక విధంగా మగ్గుతోనో లేకపోతే ఇట్లా స్ప్రే క్యాన్ యూజ్ చేసి ఫుల్ వాటరింగ్ అయితే చేసుకోవచ్చు. పుదీనా మాత్రము చాలా బాగా పెరుగుతుంది. టచ్ వుడ్ ఇది ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నా. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా కదా, కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసాను, అవి ఇప్పుడు నేను షేర్ చేస్తా. నా కిచెన్ వచ్చేసరికి 2 విండోస్ వస్తాయి. స్టవ్ దగ్గర ఒక విండో ఉంటుంది, అది డర్టీ అవదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే కిచెన్ విండో పైకి ఉన్నప్పుడు ఎక్కువగా ఈ జిడ్డు మురికి అంతా కూడా పట్టేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి స్టవ్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వచ్చే ఆవిరి పొగ అంతా కూడా ఈ విండోలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. వాల్స్ మీద జిడ్డు ఎక్కువ పేరుకోదు. ఏదన్నా అక్కడక్కడ జిడ్డు ఉంది అని అంటే ఆ గ్రిల్ మీద ఉంటుంది అనమాట. ఆ గ్రిల్స్ ఏంటంటే వీక్లీ కనీసం 5 times అయినా క్లీన్ చేస్తాను. అంటే ప్రతిరోజు క్లీన్ చేయాల్సింది. ఒకరోజు మర్చిపోయినా సరే నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసేస్తా, గుర్తుపెట్టుకొని. ఎందుకంటే మనం కనుక నీట్గా ఉంచుకోవాలి కిచెన్ అని అంటే ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేసుకోవాలి, స్టవ్ కింద క్లీన్ చేసుకోవాలి, సింక్ దగ్గర నీట్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా కాక్రోచెస్ వచ్చేది ఈ ప్లేసెస్లోనే. ఫస్ట్ నుంచి నాకు ఒక అలవాటు ఉందండి, కమర్షియల్ స్ప్రేస్ ఏదన్నా యూజ్ చేసి క్లీన్ చేయాలి అని అంటే అది ఓన్లీ కిచెనే అనమాట. కిచెన్, బాత్రూమ్, తర్వాత లివింగ్ రూమ్ అవన్నీ క్లీన్ చేయాలి అని అంటే జస్ట్ నేను వాటర్తోనే క్లీన్ చేస్తూ ఉంటాను. నా దగ్గర మోస్ట్ ఆఫ్ ద డెకార్ ఐటమ్స్ ఏంటంటే ఇత్తడివి ఉంటాయి, లేదంటే గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి. వాటికి నేను వేరే స్ప్రేస్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఇప్పుడు ఇత్తడి ఉన్నాయి అనుకోండి, పీతాంబరితోనో లేకపోతే చింతపండు, నిమ్మకాయ, ఇలా ఏదో ఒకటి క్లీన్ చేసేస్తూ ఉంటాను. గ్లాస్ ఐటమ్స్ అయితే జస్ట్ మన సర్ఫ్ వాటర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసినా సరిపోతుంది, లేదంటే ఊరికే వైప్ చేసినా సరిపోతుంది. లివింగ్ రూమ్లో డస్ట్ అక్యూములేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే విండోస్ లేవు. ఒకవేళ ఉన్నా సరే ఒకటేమో ఫిక్స్డ్ విండో గ్లాస్ ఫిక్స్ చేసేసి ఉంది, ఇంకొకటేమో ఎప్పుడు డోర్ వేసేసి ఉంటుంది. మెయిన్ డోర్ ఒక్కటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అట్లాగా ఓపెన్ చేసి ఉంచితే ఇక రిమైనింగ్ టైమ్స్లో క్లోజే ఉంటుంది అనమాట. సో ఎక్కువగా అయితే డస్ట్ చేరదు.
కిచెన్ డైనింగ్ దగ్గర వచ్చేసరికి మాత్రం సాయంత్రం అయ్యేసరికి, సాయంత్రం కూడా కాదు, ఒక క్లీన్ చేసిన 2 అవర్స్కే ఇట్లా చేయి పెట్టాము అని అంటే డస్ట్ తెలుస్తుంది. బట్ స్టిల్ నేను డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసే ఉంచుతా అండి. వాక్యూమ్ క్లీనర్ కూడా ఓన్లీ సోఫాస్ కోసమే తీసుకున్నాను. ఇంతకుముందు నా దగ్గర ఉన్న వుడెన్ సోఫాస్కి ఏంటంటే కుషన్స్ ఉంటాయి కదా, వాటికి కవర్స్ తీసేసి వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో అప్పుడైతే నేను అసలు నాకు అవసరం కూడా రాలేదనమాట వాక్యూమ్ కొనాలి అని. కేవలం నేను సోఫాల గురించి అని తీసుకున్నా. ప్రస్తుతం అయితే నాకు బాగానే వర్క్ అవుతుంది. అది వచ్చేసరికి కెంట్ బ్రాండ్, వెరీ బేసిక్ మోడల్ అనమాట. 2700 2500 అట్లా ఆ రేంజ్లో పడింది. అది బాగానే వర్క్ అవుతుంది. కొన్ని డెకోర్ ఐటమ్స్లో మనం టాల్ వేజెస్ అవి తీసుకుంటూ ఉంటాము. అంతే సైజులో ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో మనం పెట్టగానే ఆ వేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, ఫ్లవర్ వేజ్ రిమ్ ఉంటుంది కదా, దాని సైజ్కి సరిపడా ఒక థర్మోకోల్ కానీ లేకపోతే కార్డ్బోర్డ్ పీస్ సంథింగ్ మీకు ఏది యాక్సెసిబుల్గా ఉంటే, ఏది యూజ్ అవుతుంది అని అనిపించింది. నేను థర్మోకోల్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసుకొని రౌండ్గా. దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ స్టెమ్ పెట్టేసాను అనమాట. ఇల్లంతా డస్ట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేశాక చక్కగా ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది. దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో కదా. నా ఒక్కదాందే కాదులేండి, లైక్ ఎవరైతే క్లీన్ చేసుకున్నారో దాని వెనకాల అందరు హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఇలా ఫ్రెష్గా ఇల్లు చూసినప్పుడు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది చూసారా, చాలా హ్యాపీగా ఉంటాము. ఈ బ్లూ కుషన్ కవర్స్ ఏమో హోమ్ సెంటర్లో తీసుకున్నా లాస్ట్ ఇయర్, ఐ థింక్ దీపావళి టైంలో అనుకుంటే, గుర్తులేదు. అండ్ వైట్ వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది మనం కుషన్ కవర్స్ అవి చేంజ్ చేస్తూ ఉంటే కొంచెం ఏంటంటే ఆ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట రూమ్ది. ఇంతకుముందేమో వైట్ అండ్ పింక్ ఉంచాను, అది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు కదా. మా ఇంట్లో మీరు గమనించినట్లయితే ఎక్కువ వుడ్ వర్క్ ఉండదు కాబట్టి నేను ఇట్లా యాక్సెసరీస్తో డెకరేట్ చేసి నేను చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నా. అదే వుడ్ వర్క్ ఉంటే మాత్రం ఎంత తక్కువ యాక్సెసరీస్ ఉంటే అంత బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటాను. వుడ్ వర్క్ అయితే మేము కావాలనే చేయించుకోలేదండి, ఎందుకంటే ఈ రూమ్లో అసలు సన్లైట్ అనేది రాదు. ఇప్పుడు వుడ్ వర్క్ చేపిస్తే రూమ్ అంతా కొద్దిగా ఆక్యుపైడ్గా అనిపిస్తుంది కదా, అది అవాయిడ్ చేయడానికని మేము ఇల్లు తీసుకున్న తర్వాత యాజ్ ఈస్గా ఉంచేసుకున్నాము. ఇవాళ నా కిచెన్ మ్యాట్ గురించి కూడా చెప్తాను. కింద వచ్చేసరికి ఒకలాంటి రబ్బర్ మ్యాట్ ఉంటుంది కదా, అది కొంచెం కుషన్ లాగా ఉంటుంది, అంటే మెత్తగా ఉంటుంది అనమాట. సో అది వేసి పైన ఇంకొకటి ఏదైనా క్లాత్ మ్యాట్ వేస్తాను. ఎందుకు క్లాత్ మ్యాట్ అంటే ఇది వచ్చేసరికి సింక్ దగ్గర ఉంటుంది, ఏదైనా వాటర్ పడినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, త్వరగా డ్రై చేసుకోవచ్చు కదా. అండ్ దీని మీద నుంచొని మేము డిషెస్ అవన్నీ వాష్ చేస్తాము, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. అండ్ ఏదైనా వాటర్ పడినా సరే కొన్ని చుక్కలు అవి ఈ మ్యాట్ మీద పడతాయి అనమాట. ఎందుకంటే మనం ఫ్లోర్ మీద పడ్డప్పుడు దాని మీద పొరపాటు నడిచాము అని అంటే ఇల్లంతా మెస్ అవుతుంది. సో అందుకని కిచెన్ దగ్గర కంపల్సరీ ఒక మ్యాట్ అయితే ఉంచుకుంటా. తర్వాత డస్ట్బిన్ కూడా నేను ఎవ్రీ వీక్ క్లీన్ చేయించేసుకుంటాను. ప్రతిరోజు ట్రాష్ బ్యాగ్స్ మార్చుకుంటాం కదా ఇటు, కానీ డస్ట్బిన్ మాత్రం క్లీన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చాలా సంవత్సరాల నుంచి ఒకే డస్ట్బిన్ వాడుతున్నానండి, అది చాలా నీట్గా ఉంటుంది, మీరు ఇక్కడే గమనించవచ్చు. ఇది ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయించడం ఒక్కటే కారణం, ఏదైనా సరే మనకి మెయింటెనెన్స్లోనే ఉంటుంది. భోంచేసిన తర్వాత నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఈవినింగ్ వరకు బయటే ఉండాల్సి వచ్చింది, అందుకని అసలు నేను వీడియో పోస్ట్ చేయడం కూడా కుదరలా. ఎండలో వెళ్ళొచ్చేసరికి ఏమో ఎంత కార్లో అయినా సరే ఎండలో వెళ్ళొచ్చేసరికి చాలా తలనొప్పి వచ్చేసింది అనమాట. ఇంకా టయర్డ్ అయిపోయానని చెప్పి ఇంకా ఆ రోజైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో, ఎప్పుడన్నా నేను వీడియో పెట్టినప్పుడు కమెంట్ చేస్తారు కదా, ఇవాళ వీడియో రాలేదా, అయ్యో చాలాసేపు వెయిట్ చేసాము, మీరు పెడతారు అని అనుకున్నాము మీరు పెట్టలేదా అని చెప్పి డిసప్పాయింట్ అవుతారు చూసారా. ఆ కమెంట్ చదివినప్పుడు నిజంగా లోపలైతే పీకుతూ ఉంటుంది, అరే ఏదో ఒకటి చేసి పెట్టేయాల్సిందే, ఏదో ఒకటి చేసి పెట్టేయాల్సిందే అని. కానీ ఆ ఏదో ఒకటి చేయటానికైనా సరే అండి, నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క రోజు అసలు ఆ ఎనర్జీ కూడా రాదనమాట. బాగా టయర్డ్ అయిపోయిన రోజు మాత్రం, లేకపోతే నిజంగా పనుండి ఫుల్ ప్యాక్డ్గా ఉన్న రోజు మాత్రం నేను నిజంగా చేయలేకపోతున్నా. లేదంటే డైలీ వ్లాగ్స్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నా కాబట్టి ఏదో ఒక కంటెంట్ నేను కొద్దిగా ఎంటర్టైనింగ్ యూస్ఫుల్ సంథింగ్ పెట్టడానికే నేను ట్రై చేస్తున్నా. మోస్ట్ ఆఫ్ ద వీడియో నేను క్లీనింగ్ చూపిస్తా అని చెప్పా కదా,
డోర్ మ్యాట్స్ క్లీన్ చేసినప్పుడు వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎలా క్లీన్ చేస్తా అనేది చెప్తా మీకు. యాక్చువల్లీ మన వ్యూవర్స్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఎలా చేస్తారు అండ్ మ్యాట్స్ వేసిన తర్వాత మళ్ళీ క్లోత్స్ ఇందులోనే వేసేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. ఈవెన్ షూస్ వేసిన తర్వాత కూడా మీరు క్లోత్స్ వాష్ చేస్తారా అని. నేను ఏం చేస్తా అంటే మ్యాట్స్ ఒకటి, షూస్ ఒకటి, ఇలాంటివన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక సైకిల్ అయితే ఎంప్టీ సైకిల్ రన్ చేస్తాను. డ్రమ్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది అన్నప్పుడు ఈ క్లీనింగ్ పాడ్స్ యూజ్ చేసి వాషింగ్ మెషిన్ని క్లీన్ చేస్తా. సో ఇప్పుడు ఎట్లా అంటే ఫ్లోర్ మ్యాట్స్ వేసాను కాబట్టి ఒకసారి మగ్గుతోటి వాటర్ కొట్టేస్తున్నాను డ్రమ్లో. సో బయట మెషిన్ మీద పడకుండా, అంటే మీకు ఎక్కడైతే డిజిటల్ బోర్డ్ అదంతా ఉంటుంది, స్విచెస్ ఉంటాయి, అక్కడంతా వాటర్ పడకుండా జస్ట్ డ్రమ్లోకి ఫుల్ వాటర్ కొట్టేసి ఇట్లాగా కింద ఒక ప్రొవిజన్ ఉంటుందండి, క్యాప్ ఓపెన్ చేసేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. మీరు డ్రమ్లో వాటర్ పోసినా పోయకపోయినా ఈ ఒక్కటి మీరు ఓపెన్ చేశారు అంటే వాషింగ్ మిషన్లో ఉన్న రిమైనింగ్ వాటర్ అంతా వచ్చేస్తుంది. దాంతోపాటు ఏదైనా డస్ట్ ఉన్నా సరే వచ్చేస్తుంది. కాయిన్స్ లేకపోతే హెయిర్, ఏదైనా బటన్స్ అలాంటివి ఉన్నా సరే ఇందులోంచి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసరికి నేను ఫ్రంట్ లోడ్లో చూపిస్తున్నాను. వాషింగ్ మిషన్లో ఏంటంటే ఒకటే ఆప్షన్స్ అన్నిటికీ ఉండవు, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు ఇలాంటి ప్రొవిజన్ ఎటు ఉందో దాని ప్రకారం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయలేదు, నేను చూపిస్తాను. కుక్కర్కి గ్యాస్కెట్ ఉన్నట్టే వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ దేనికైనా సరే ఈ రబ్బర్ రింగ్ అనేది ఉంటుంది. అంటే డోర్ని చక్కగా హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట వాషింగ్ టైంలో అట్లాగా. ఇది వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా వాటర్ ఉంటాయి దీని మీద, అది మన రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే గ్రే కలర్లో పాకుడు పడుతూ ఉంటుంది. ఒకవేళ మనం రెగ్యులర్గా క్లీన్ చేసినా ఆ రింగ్ లోపల ఎంతో కొంత పాకుడు ఉంటుందండి, దానికి ఇంకా మనం ఏం చేయలేం. ఫోర్స్ఫుల్గా మాత్రము ఆ రబ్బర్ని పక్కకు జరపడం అలాంటివి చేస్తే అనవసరంగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఎంతవరకు చేయగలిగితే అంత బెటర్. నేనైతే ఒక 3 క్లీనింగ్ పాడ్స్ వేసాను. ఇందాక చూపించాను కదా క్లీనింగ్ పాడ్స్, అవి మనకి రకరకాల బ్రాండ్స్లో అవైలబుల్ ఉంటాయి. నేనైతే ఆన్లైన్ పర్చేస్ చేశాను. ఇంతకుముందు లోకల్లో దొరికేవి కానీ ఇప్పుడు దొరకట్లేదు. నెక్స్ట్ ఆ పాడ్స్ వేసేసి డ్రమ్లో డైరెక్ట్గా మనం టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఇది కూడా మెషిన్ టు మెషిన్ వేరీ అవుతుంది. ఒక మెషిన్కి ఉన్న ఆప్షన్ ఇంకొక దానికి సేమ్ ఇలాగే ఉండాలి అని లేదు. సో మీ మెషిన్కి ఎలా ఇచ్చారో చూడండి. ఒకవేళ డ్రమ్ క్లీన్ ఆప్షన్ అనేది లేదు అని అంటే ఈ పాడ్స్ వేసేసి చక్కగా మీరు వాషింగ్ మెషిన్ని నార్మల్ సైకిల్లో రన్ చేయండి. మామూలుగా మనం ఎట్లయితే క్లోత్స్ వాష్ చేసుకుంటామో అట్లాగా ఈ పాట్స్ తోటి వాష్ చేసేసాము అని అంటే వితౌట్ క్లోత్స్, ఎంటీ డ్రమ్ వాష్ చేసాము అని అంటే చక్కగా వాషింగ్ మెషిన్ క్లీన్ అయిపోతుంది. ఆ వాటర్ అన్నీ కూడా కింద ఒక ప్రొవిజన్ ఉంది కదా, అందులోంచి డ్రైన్ అవుట్ చేసేయచ్చు. ఆ తర్వాత ఒక నార్మల్ సైకిల్ మళ్ళీ రన్ చేయాలి, అప్పుడు వాషింగ్ మెషిన్ నీట్గా ఉంటుంది. స్టిల్ ఇంకా కొంచెం స్మెల్ వస్తుంది, కాకపోతే అది పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మామూలుగా మనం క్లోత్స్ వాష్ చేసుకుంటాం కదా, ఆ స్మెల్ కూడా పోతుంది అన్నమాట. ఈ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ తోట ప్రాబ్లం ఉందండి, ఒకలాంటి పిచ్చి వాసన వస్తుందన్నమాట ఫస్ట్ టైం క్లీన్ చేశాక. సెకండ్ టైం కూడా నార్మల్ సైకిల్ రన్ చేశాక కూడా రావచ్చు, బట్ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మళ్ళీ ఒకసారి చెప్తామని అనుకుని సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇలా వాషింగ్ మిషన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత డోర్ అయితే అట్లీస్ట్ 1 or 2 hours ఓపెన్లో ఉంచేసేయండి. దానివల్లనే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోతుంది. మ్యాట్స్ కూడా డ్రై చేస్తాను. సమ్మర్ కాబట్టి బాల్కనీలో వేసా, లేదంటే అసలు టెర్రస్ మీదే వేస్తూ ఉంటాము. ఇలా నేను చేసుకునే చిన్న చిన్న క్లీనింగ్స్ మీతో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటా. ప్రతిరోజు అన్నీ ఒకటేసారి పెట్టుకోవాలి అని అంటే అవ్వదు కదా. రోజుకి ఒక పనో లేకపోతే వారానికి ఒక 2 days క్లీనింగ్ పనో అని పెట్టుకుంటే ఇల్లు ఎప్పుడు కూడా షైనీగా, నీట్గా, క్లీన్గా ఉంటుంది. మనందరికీ ఎట్ ద ఎండ్ కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రెష్ హోమ్ అనమాట. అది పెద్దదైనా చిన్నదైనా మన ఇల్లు కాబట్టి మనం ఎట్లా ఉన్నా సరే మనం ప్యాంపర్ చేసుకోవాలి, మనం చూసి మనమే మురిసిపోవాలి. అండ్ వేరే వాళ్ళు వచ్చి అప్రూవ్ చేసేదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇల్లు అంటే మనది. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.